డిసెంబర్ నెలలో 7 నుండి 9 వరకు జరగనున్న సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేసేందుకు మెదక్ సాయి బాలాజీ గార్డెన్లో సిఐటియు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆల్ ఇండియా కార్మికుల సంఘం కోశాధికారి సాయిబాబా, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కార్మిక సంఘం కోశాధికారి సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సిఐటియు 5వ మహాసభల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి చర్చిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఐటియు 700 అనుబంధ యూనియన్ సంఘాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గానికి కావలసిన పోరాట వారసత్వం ఉమ్మడి మెదక్ జిల్లాకు ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు బానిసలుగా మారుతారని పేర్కొన్నారు. కార్మిక చట్టాలను యూనియన్లు పూర్తిగా బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. పరిస్థితి వచ్చింది కార్మిక వర్గం నుండే శ్రామికుడు పాలకుడిగా రావాలని ఆకాంక్షించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు సమాజ శ్రేయస్సు కోసం, కార్మికుల కోసం, ప్రజల జీవన విధానం కోసం సిఐటియు పోరాటం చేస్తుందన్నారు. అట్లాగే మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు కరువులో ఉండేటువంటి ప్రజల్ని ఆదుకోవడం నా బాధ్యత అని సిఐటియు కార్మిక వర్గం భావించింది. అందుకే ఆనాడు విరాళాలు సేకరించి మరి అక్కడ ఉండేటువంటి అంబలి కేంద్రాలు నిర్వహించి కరువులో ప్రజల్ని ఆదుకున్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి సంఘం ఈ సిఐటియు అనేటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే జిల్లా సమగ్రాభివృద్ధి మొదలుకొని అభివృద్ధి కావాలని మరి దాదాపు 20 ఏళ్ల కింద ఒక జిల్లా వ్యాప్తమైనటువంటి పాదయాత్ర నిర్వహించాం. ఆ పాదయాత్ర అన్ని మండలాల గుండా ప్రయాణం చేసింది. అందుకని సిఐటియు సంస్థ ఎర్రజెండా ఒక చిన్న శక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా అభివృద్ధిని కాంక్షించేటువంటి సంస్థ. ఈ జిల్లాలో ఉండేటువంటి కష్టజీవుల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పోరాడినటువంటి సంస్థ. అందుకని ఒక్క సిఐటియు పోరాడితేనే విజయాలన్నీ సాధ్యం కావు. అందుకని కార్మిక